హార్ట్ ఫెయిల్యూర్ పూర్తిగా తిరిగి బాగవుతుందా? ఇది 70 ఏళ్ల ఒక అమ్మమ్మకు జరిగిన వాస్తవ సంఘటన. ఆమె తన కుటుంబానికి హృదయం లాంటిది. కొన్ని సంవత్సరాల క్రితం ఆమెకి అలసటగా అనిపించడం మొదలయ్యింది. కొంచెం నడిచినా ఊపిరి తీసుకోవటం కష్టమనిపించేది. మెట్లు ఎక్కడం కష్టమైంది. కాళ్లల్లో వాపు వచ్చింది. రాత్రిళ్లు నిద్రలేదు. ఇవన్నీ ఆమె రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. తరువాత ఆమెకు హార్ట్ ఫెయిల్యూర్ ఏర్పడిందని హాస్పిటల్లో డాక్టర్స్ నిర్ధారణ చేశారు. అప్పటినుంచి మందులు, టెస్టులు, హాస్పిటల్ అడ్మిషన్లు ఆమె జీవితంలో నిత్యభాగమయ్యాయి. ఒకప్పుడు చురుకుగా ఉండే తన తల్లి ఇలా బాధపడటం చూసి ఆమె కుమారుడు చాలా ఆందోళన చెందాడు. వివిధ మందులు, కఠినమైన డైట్, రెగ్యులర్ ఫాలోఅప్స్ అన్నీ చేశారు. కొంత మెరుగుదల ఉన్నా ఆశించినంత మార్పు కనిపించలేదు. అప్పుడు ఆమె కుమారుడు ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకున్నాడు. ఇది అల్లోపతి, హోమియోపతి మరియు డైట్ థెరపీని కలిపి చేసే సమగ్ర చికిత్సా విధానం. వారు సిమ్స్ వద్ద ఈ విధానాన్ని ప్రయత్నించాలని నిర్ణయించారు. సిమ్స్లో ఆమెకు వ్యక్తిగతంగా రూపొందించిన ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ ప్రారంభించారు. ఆవిడ అప్పటికే తీసుకుంటున్న అల్లోపతి మందులు కొనసాగించారు. హోమియోపతి మందులు గుండెని బలపరచడానికి జోడించారు. సరైన డైట్ సూచనలు ఇచ్చారు. ఈ ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ లక్ష్యమేంటంటే లక్షణాలను నియంత్రించడమే కాకుండా గుండెని బలోపేతం చేయడం మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. ఈ ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ ప్రారంభించిన కొన్ని వారాల్లో చిన్న చిన్న మార్పులు కనిపించాయి. ఊపిరి తీసుకోవడం సులభమైంది. శక్తి పెరిగింది. ఎక్కువ దూరం నడవగలిగింది. హాస్పిటల్ వెళ్లాల్సిన అవసరం తగ్గింది. 4 నెలల తరువాత ఆమె హార్ట్ ఫెయిల్యూర్లో గణనీయమైన మెరుగుదల కనిపించింది. ఆమె హార్ట్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ కూడా మెరుగుపడింది. అందువల్ల అల్లోపతి మందులు కనీస అవసరమైన స్థాయికి తగ్గించారు. ఇప్పుడు ఆ అమ్మమ్మ మళ్లీ చిరునవ్వుతో ఉంది. సులభంగా నడుస్తోంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతోంది. ఆమె కుమారుడు కూడా ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కొన్నిసార్లు వ్యాధినయం కావడమనేది కొత్త అవకాశాలను ప్రయత్నించినప్పుడే ప్రారంభమవుతుంది. సరైన చికిత్స మరియు ధైర్యం ఇవి జీవితాన్ని మార్చగలవు. మీకు కూడా హార్ట్ ఫెయిల్యూర్ కోసం ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ కావాలనుకుంటే అల్లోపతి ప్లస్ హోమియోపతి ప్లస్ డైట్ థెరపీ కలిపిన ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ చికిత్సను సిమ్స్లో 6 నెలలు ప్రయత్నించి ఫలితాలను పరిశీలించవచ్చు. ఆరోగ్యమైన హృదయం అంటే కేవలం జీవించడం కాదుగాని స్వేచ్ఛగా, ఆనందంగా జీవించడం.